హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతి తర్వాత లింగం కానివ్వండి, లేదంటే స్త్రీల జననాంధ్రాలు కానివ్వండి మంటగా ఉంటుంది, దీనికి ఏదైనా చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. చాలా మందికి మూత్ర విసర్జన సమయంలో కూడా, పురుషులకు కానివ్వండి స్త్రీలకు కానివ్వండి, మూత్ర విసర్జన సమయంలో కూడా చాలా వేడిగా రావడం, ఇది శరీరం యొక్క వేడి తత్వం కూడా అయి ఉండవచ్చు. అయితే అలా వేడిగా రావడం, లేదా రతిలో కలిసిన తరువాత లింగం పైన మంటగా రావడం, రెడ్డిష్ గా అవడం, లేదా వాపు రావడం. అదేవిధంగా స్త్రీలకు కూడా రతి తరువాత మంట రావడం, ఎరుపెక్కడము, నొప్పి రావడము, వాపు రావడం, ఇలాంటి సహజంగా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. వృషణాలలో కూడా కొంత మంట కలిగే అవకాశాలు ఉండవచ్చు. అంతేకాకుండా కడుపులో కూడా కొంతమందికి మంటగా అనిపిస్తుంటుంది. ఇలాంటి అన్నిటికీ కొంతమందికి అరికాళ్ళలో మంటలు, అరిచేతిలో మంటలు, తలలో మంట ఇలా కూడా వస్తుంటుంది. అన్ని రకాల శరీర మంట ఎక్కడైతే వస్తుందో అలా అన్ని కూడా పూర్తిగా తగ్గించే ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. దీనికి కావాల్సింది కేవలం ఉసిరి పండ్లు అండి. ఉసిరి పండ్లు సీజనల్ గా వస్తాయనే విషయం చాలా మందికి తెలిసిందే. ఉసిరి పండ్ల తో తయారు చేసినటువంటి జ్యూస్ తీసుకోవాలండి. ఉసిరి రసం అంటారు. సో ఇది మనకు ఈ మధ్య కాలంలో బయట కూడా అమ్ముతున్నారు. లేదు అవి మీకు అందుబాటులో లేదంటే ఉసిరికాయ వలుపులు, అంటే ఉసిరికాయని తీసుకొని మధ్యలో గింజ తీసేసి చుట్టూ అంత వలుపులు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ఒక 2 లేదా 3 ఓకేనా ఉసిరి యొక్క వలుపులు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి మంచిగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత ఆ వలుపులతో సహా లేదు అంటే వడబోసుకొని ఆ నీటిని ఉదయం కూడా ప్రతిరోజు పరికడుపున ఒక టీ గ్లాస్ నుంచి జ్యూస్ గ్లాస్ మోతాదులో తీసుకుంటూ ఉండండి. ఇది సిట్రస్ చాలా అధికంగా ఉండడం వల్ల శరీరాన్ని చాలా త్వరగా చల్లబరచడమే కాకుండా కడుపు మంట, చేతుల మంటలు, అరికాళ్ళ మంటలు, యోని మంటలు, లింగం మంటలు, అన్ని రకాల మంటల్ని తగ్గిస్తుంది. శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా మూత్ర విసర్జన సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ని కూడా పూర్తిగా తగ్గిస్తుంది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. మూత్రనాళ వాపుని, నొప్పిని, ఇన్ఫెక్షన్స్ ని అన్నిటిని కూడా పూర్తిగా, అంటే వాటిని ఏమంటే మూత్ర కుచ్చ వ్యాధులు అంటారు, ఇలాంటి వాటి అన్నిటిని కూడా పూర్తిగా తగ్గిస్తుంది. ప్రతిరోజు లేదా రోజు తప్పించి రోజైనా సరే ఇలా ప్రతిరోజు మీరు ఇలా చేసుకుంటూ ఉన్నట్లయితే మీ శరీరంలో ఉన్నటువంటి వేడి తత్వం మొత్తం తగ్గిపోతుంది. చాలా మంది శరీరంలో అధిక వేడితో బాధపడుతుంటారు. కొంతమందికి అధిక వేడి వల్ల హెయిర్ ఫాల్ కానివ్వండి, మొటిమలు రావడము, ముఖం మీద మచ్చలు రావడము, కురుపులు రావడం, నోట్లో అల్సర్, మౌత్ అల్సర్ అంటారు, ఇవి రావడం జరుగుతుంది. దీని వల్ల అంటే కొంతమంది వాటి చికెన్ తిన్నా, లేదా ఆమ్లెట్ తిన్నా, లేదంటే ఏదైనా తిన్నా కూడా వెంటనే వేడి వచ్చేస్తుంది. అలాంటి వారికి ఈ ఉసిరి రసం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ వీలైతే మీకు ఇది ఇప్పుడు బాటిల్స్ రూపంలో, అంటే ఈ పతంజలి కానివ్వండి, డాబర్ వాళ్ళు కానివ్వండి, ఆమ్లా జ్యూస్ అని అమ్ముతున్నారు కదా, వీటిని కూడా ప్రతిరోజు మీరు తెచ్చుకొని వాడుకోండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ దీన్ని ప్రతి ఒక్కరు 15 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవచ్చు. అన్ని రకాల మంటలు పూర్తిగా తగ్గిపోతాయి. అండ్ ఎండాకాలం మీకు చాలా 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 యూస్ఫుల్ అవుతుంది కూడా. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈ చిట్కా. ఒకవేళ మీకు ఈ చిట్కా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కింద సోదర్ నెంబర్స్ కి లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కి నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ.